విత్తనం నాటం ఫలాలు అందాయని ఆనందంతో నర్సరావుపేట 2 టౌన్ సిఐ ప్రభాకర్ మామిడి చెట్టెక్కారు. వివరాల్లోకి వెళితే నర్సరావుపేట 2 టౌన్ స్టేషన్లో పర్యావరణ పరిరక్షణకై పోలీస్ సిబ్బంది మొక్కలు నాటారు. ఆనాటి మొక్కలు నేడు చెట్టై ఫలానికి వచ్చాయి. వారు నాటిన మొక్కలు ఎదిగి కాయలు కాయటంతో పోలీస్ సిబ్బంది ఆనందానికి అవధులు లేవు. ఇంకేముంది, సిఐ ప్రభాకర్ స్వయంగా మామిడి చెట్టు ఎక్కి మామిడికాయలు కోసి తమ సిబ్బందికి మామిడికాయలు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. తమ చేతులతో నాటిన మొక్కలు ఇలా ఫలితాలను ఇవ్వటంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. పోలీస్ స్టేషన్లో పర్యావరణ తగ్గట్టుగా చెట్లు పెంచడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీకృష్ణుని విగ్రహంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్టేషన్ పరిసరాలు ఉండేలా సిబ్బంది చూసుకోవటం హర్షణీయం. మనం నాటిన ప్రతి మొక్క మనతో పాటు భవిష్యత్ తరాలకు బంగారు బాట వేస్తుందని 2 టౌన్ పోలీసులు నిరూపించారు. పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని 2 టౌన్ పోలీస్ సిబ్బంది పిలుపునిచ్చారు. నేను నర్సరావుపేట 2 టౌన్ ఇన్స్పెక్టర్ని. పేరు ప్రభాకర్ రావు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 30న ఈ పోలీస్ నర్సరావుపేట 2 టౌన్కి రావడం జరిగింది. మేము వచ్చే టైంలోనే మా సీనియర్స్ అయినటువంటి బిఫోర్ పనిచేసినటువంటి ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఈ ప్రిమిసెస్ బాగుండాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగో ట్రీస్ అవి కొన్ని ఫ్రూట్స్ నాటడం జరిగింది. వాటిని మేము వచ్చినప్పటి నుంచి కూడా కేర్ తీసుకొనేసి వాటిని బాగుండాలి అనే ఉద్దేశంతో నీళ్లు పట్టడం ప్రతిరోజు ఇవి చేయడం వల్ల ఈ సంవత్సరం అయ్యి పంటకు వచ్చి దాదాపు ఒక 100 మ్యాంగోస్ దాకా కాయడం జరిగింది. అవన్నీ వీటిని కోసి పబ్లిక్కి ఇవ్వడం జరిగిందండి. దానిలో భాగంగానే స్వచ్ఛంద్రంలో భాగంగానే ఈ విధమైనటువంటి గ్రాస్ వేయడం కానీ ఇది ప్రిన్సెస్ బాగుండాలని చెప్పి ఉద్దేశంతో మా పై అధికారుల సూచనలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు యష్ణ. నేను నర్సరావుపేట 2 టౌన్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ పోస్టింగ్. మా సిఏ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్రలో భాగంగా మా స్టేషన్లో మొక్కల్ని పెంచడం జరిగింది. ఈరోజు అవి మంచి ఫలాలను ఇచ్చాయి. ఈరోజు మా స్టేషన్ సిబ్బందికి మరియు ప్రజలకి ఆ ఫలాలను అందజేయడం జరిగింది. స్వచ్ఛాంధ్రలో భాగంగా ఇలా మా స్టేషన్ చాలా పచ్చదనంగా ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. స్టేషన్కి వచ్చే వ్యక్తులు కావచ్చు, ఫిర్యాదుదారులు కావచ్చు, స్టేషన్ ఇలా ఉన్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.